లక్ష్మి అంటుంది, అక్కడున్న జయదేవ్ రాజేశ్వరి వాళ్ళతోని, ఈ మనీష ఖచ్చితంగా ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటుంది, అసలు ఏం చేస్తుందో ఏమో అని చెప్పి అటు జాను వివేక్ అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. మరోపక్క మిత్ర కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కదా, ఇక మనీష పక్కనే కూర్చుని ఉంటుంది. మనీష అంటుందన్నమాట మిత్రతోని, మిత్ర అలా లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ అరకు దాకా వెళ్ళేసిద్దామా, నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ వచ్చేద్దాము అని చెప్పి మనీష అంటూ ఉంటే, ఇక మిత్ర సడన్గా కార్ ఆపేస్తాడు. ఇక మనీష కోపంగా కార్లో నుంచి దిగుతుందనమాట. ఏంటి మనీషా కార్ దిగేసావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, వదిలే మిత్ర, నా దారి నేను పోతాలే, కానీ నేనే అటు ఇటు తిరిగి కాసేపు అయ్యాక నేనే ఇంటికి వస్తా, కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, నన్ను వదిలేసేయి అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా. అబ్బా నువ్వు చెప్పినట్టే లాంగ్ డ్రైవే వెళ్దాము, అరకే వెళ్దాము, ముందు కార్లో కూర్చో అని చెప్పి మిత్ర అంటాడు. అమ్మయ్య నేను అనుకుందే జరుగుతుంది అని చెప్పి ఇక మళ్ళీ కార్ ఎక్కుతుందనమాట మనీషా. ఇక మళ్ళీ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు మిత్ర. ఇక మనీషా అనుకుంటుంది మనసులో, నేను అనుకుందే చేస్తున్నాను, ఇక ఆ రోజు లక్ష్మి నన్ను నా మెడలో తాళి కట్టకుండా ఆపగలిగిందేమో, ఈరోజు లక్ష్మికి బాంబు పేల్చబోతున్నాను, ఇక తను ఏ విధంగా కూడా ఆపలేదు, ఇక తనకి గుండెపోటు వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనీష. పక్క లక్ష్మి ఈ మనసులో అనుకుంటుంది, ఇంట్లో ఆ రోజు మిత్రగాని గుడికి తీసుకెళ్ళి తాళి కట్టించుకోవాలని అంత ఇదిగా ప్రయత్నం చేసిన మనీష ఈరోజు బయటికి తీసుకెళ్ళి ఏం ప్లాన్ చేయబోతుంది అని చెప్పి టెన్షన్లో ఆలోచిస్తూ ఉంటుందన్నమాట లక్ష్మి. మరి ఏం చేయబోతుందట మనీష అనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.